గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు క్లోజింగ్ బెల్. ఈ రోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు అంటే శేషు గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శేషు గారు. గుడ్ ఈవినింగ్. ఇక ఈ రోజు మార్కెట్స్ విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్స్ చూసుకున్నట్టయితే భారీగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నట్టు మనం చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిఫ్టీ వచ్చేసి దాదాపు 126 పాయింట్స్ వరకు నష్టపోయి 10,783 పాయింట్స్ వద్ద ట్రేడ్ అవుతున్నట్టు మనం చూడొచ్చు. అలాగే సెన్సెక్స్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్ కూడా దాదాపు 368 పాయింట్స్ వరకు నష్టపోయి 35,886 పాయింట్స్ వద్ద ట్రేడ్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిఫ్టీ సెన్సెక్స్ ఒకనొక దశలో దాదాపు 450 పాయింట్స్ వరకు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. అలాగే నిఫ్టీ కూడా దాదాపు 200 పాయింట్స్ వరకు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. ఒక దశలో అక్కడి నుంచి కొద్దిగా రికవరీ అవుతూ ప్రస్తుతం ఒక 120 పాయింట్స్ వరకు రికవరీ 120 పాయింట్స్ వద్ద నష్టంతో ట్రేడ్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మార్కెట్స్ని చాలా వరకు నష్టపరిచేటటువంటి ప్రధానమైన స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 1.29% వరకు నష్టపోయినట్టు మనం చూడవచ్చు. అలాగే హెచ్డిఎఫ్సి కూడా దాదాపు 1.51% వరకు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ రెండు స్టాక్స్ కూడా మనం గమనించినట్టయితే మార్కెట్ క్యాపిటల్ పరంగా హెవీవెయిట్ స్టాక్స్గా మనము ఇండెక్స్లో హెవీవెయిట్ స్టాక్స్గా పరిగణిస్తూ ఉంటారు. దీంతో ఈరోజు మార్కెట్స్ని చాలా వరకు నష్టపరిచినట్టు మనం చూస్తున్నాము. ఈ రెండు స్టాక్స్కి సంబంధించిన కరెక్షన్ ఏదైతే ఉందో. అలాగే టాప్ లూజర్స్ విషయానికి వచ్చినట్టయితే ఐషా మోటార్స్ దాదాపు 9% వరకు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ 4.85%, వేదాంత 4.43%, టాటా స్టీల్ 4.31%, మహీంద్రా 4.23% వరకు నష్టపోయినట్టు చూడొచ్చు. అలాగే హిండాల్కో ఇండస్ట్రీస్ 3.68%, మారుతి సుజుకి 2.88%, టాటా మోటార్స్ 2.74%, హీరో మోటార్ కార్ప్ కూడా 2.48% వరకు నష్టపోయిన గమనించినట్టయితే లూజర్స్లో మనం చూసినట్టయితే దాదాపు ఆటో స్టాక్స్ అన్నీ కూడా భారీగా కరెక్షన్కి గురవుతున్నట్టు మనం చూస్తున్నాము. అలాగే మెటల్స్లో కూడా భారీగా సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూడొచ్చు. ముఖ్యంగా మెటల్ ఇండెక్స్లో చాలా వరకు ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూస్తున్నాము. ముఖ్యంగా మెటల్స్కి సంబంధించినంత వరకు మనం చూసుకున్నట్టయితే టాటా స్టీల్ లాంటి స్టాక్స్, టాటా స్టీల్ కావచ్చు, వేదాంత కావచ్చు, అలాగే హిండాల్కో లాంటి స్టాక్స్ దాదాపు 4 to 5% వరకు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. ఇక అలాగే సెక్టర్స్ పరంగా చూసుకున్నట్టయితే నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ వచ్చేసి దాదాపు 1.43% వరకు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. అలాగే ఫార్మాలో కూడా సెల్లింగ్ ప్రెషర్ ఉంది. నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్స్ కూడా చాలా వరకు సెల్లింగ్ ప్రెషర్కి లోన్ అవుతున్నట్టు మనం చూస్తున్నాము. అలాగే మెటల్ ఇండెక్స్ వచ్చేసి దాదాపు 3.36%, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ వచ్చేసి 3.36% వరకు నష్టపోయినట్టు చూడవచ్చు. ఇక మార్కెట్కి సంబంధించిన మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు ఎనలిస్ట్ శేషు గారు ఉన్నారు. శేషు గారు చెప్పండి, ఈరోజు మార్కెట్ క్లోజింగ్ మీరు ఎలా విశ్లేషిస్తారు? క్లోజింగ్ చాలా వరకు మనకి వీక్గా క్లోజ్ అయింది. అయితే ఒకటి పాజిటివ్ అంశం ఏంటంటే లో నుంచి రికవర్ అయింది. బట్ అది సస్టైన్ అవుతుందా అంటే ఈ రోజు వచ్చిన రికవరీ అనేది రేపు సస్టైన్ అవుతుందా, రేపు ఎల్లుండో చూడాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా మార్కెట్స్ అనేది ఒక డౌన్ ట్రెండ్లోకి ఆల్రెడీ వచ్చాయని నేను అనుకుంటాను. మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా నేను చెప్తున్నాను. ఈవెన్ లాస్ట్ వీకెండ్లో మార్కెట్ పెరుగుతున్న టైంలో కూడా చాలామంది కాలర్స్ నుంచి మనకి అటు లాంగ్ పొజిషన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు అని అడిగితే నేను క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ 1-2 రోజులు పెరగడంత మాత్రాన స్టాక్స్ ఇంకా పెరుగుతాయని, లేకపోతే ఇండెక్స్ ఇంకా పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం 27,940 to 950 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మనకి కనపడుతుంది. లాస్ట్ ఫ్యూ డేస్గా లాస్ట్ ఫ్యూ సెషన్స్ లాస్ట్ 2-3 సందర్భాల్లో ఎగ్జాక్ట్గా 10,950, 960 ఆ లెవెల్స్ని దాటలేక నిఫ్టీ కిందకి రావడం చూసాము. కాబట్టి రానున్న రోజుల్లో కూడా 10,940 నుంచి 950 అనేది బాగా రెసిస్టెన్స్ ఉంటుంది. అయితే ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ నిఫ్టీకి ఈరోజు బ్రేక్ డౌన్ తర్వాత నిఫ్టీ ఫ్యూచర్స్ 10,800 పైన ఈరోజు క్లోజ్ కావచ్చు. బట్ క్యాష్లో మాత్రం ఇంకా ఈరోజు క్లోజ్ అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి 10,820 క్యాష్ మనకి రెసిస్టెన్స్ అనేది నెక్స్ట్ ఫ్యూ డేస్కి కనపడవచ్చు. ర్యాలీస్లో సెల్ చేయమంటానండి. బైలాగ్ చెప్పాలంటే ర్యాలీస్లో సెల్ చేయమంటాను. మార్కెట్స్ క్లియర్గా డౌన్ ట్రెండ్లోకి వచ్చాయి. ఎవరన్నా బయింగ్ వెళ్ళాలనుకుంటే ఒక ఫ్యూ డేస్ కోసం డిప్స్లో ఐటీ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోమంటాను. ఫార్మా స్టాక్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితికి. మిగతా అదర్ హై బీటా స్టాక్స్ కానివ్వండి, అంటే బ్యాంక్స్ పెద్దగా పడలేదు ఈరోజు. ఈవెన్ బ్యాంక్స్ కూడా బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా సెల్లింగ్కి అనుకూలంగా ఉండవచ్చు నెక్స్ట్ ఒక ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్కి. తర్వాత మరీ ఘోరంగా ఈరోజు మార్కెట్ని డ్రాగ్ చేసిన సెక్టార్ల పరంగా చూసుకుంటే 2 సెక్టార్లు ఉన్నాయి. నిఫ్టీ ఇంత పడ్డానికి ప్రధాన కారణం ఆ 2 సెక్టార్లు అని చెప్పొచ్చు. ఒకటి మెటల్స్, 2 ఆటోమొబైల్ స్టాక్స్. నిన్న నెంబర్స్ తర్వాత దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీస్ ఈరోజు నిఫ్టీలో టాప్ లూజర్స్గా కనపడుతున్నాయి. అంటే లైక్ ఐషర్ మోటార్స్ ఒకటి,
తర్వాత M&M ఒకటి, ఇవన్నీ కూడా టాప్ లూజర్ లిస్ట్. టాటా మోటార్స్ ఒక 3%, మారుతి 3% దగ్గరగా క్లోజర్గా 3% దాకా వీక్ అయింది. హీరో మోటార్ కార్పొరేషన్ 2.5% దాకా వీక్ అయింది. సో అన్నీ కూడా ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ అయినా మా ఆటోమొబైల్ బాగా వీక్ ఉన్నాయి. తర్వాత ఇంకొక సెక్టర్ మెటల్స్ అనమాట. ఈరోజు చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది మెటల్స్లో కనపడుతుంది. షార్ట్స్ మెటల్స్లో బిల్డ్ అయినాయి. లైక్ JSWలో హెవీ షార్ట్స్, తర్వాత వేదాంత కూడా మనం చూస్తున్నాము. ఇది 200 బ్రేక్ అయ్యి న్యూ లోస్ని ఫామ్ చేస్తుంది. అంటే అటు రీసెంట్గా మనకి 200 పైన సస్టైన్ అవుతూ వచ్చింది. ఈరోజు 200 ఒకే రోజు 200 బ్రేక్ అయ్యి ఈ మధ్య కాలపు లోస్లో ఉంది. ఇది ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది. 180 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది 192 కానీ బ్రేక్ అయితే. కాబట్టి బై అండ్ లార్జ్ చెప్పాలంటే మెటల్స్ మీద సెల్ అండ్ ర్యాలీస్ అని బెట్ చేసుకోవచ్చు. తర్వాత ఫార్మా అండ్ ఐటీ కంపెనీస్ని ఫ్యూ డేస్ కోసం బయింగ్ వెళ్ళవచ్చు రేపు కరెక్షన్స్లో. ఇక స్టాక్స్ పరంగా చూసుకున్నట్టయితే ఆటో స్టాక్స్లో హెవీ సెల్లింగ్ ప్రెషర్కి లోనట్టు మనం చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిఫ్టీ ఆటో ఇండెక్స్ వచ్చేసి దాదాపు 3.15% వరకు సెల్లింగ్ ప్రెషర్కి గురైనట్టు మనం చూస్తున్నాం, నష్టపోయినట్టు మనం చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ వచ్చేసి దాదాపు 2.62% వరకు నష్టపోయింది. టీవీఎస్ మోటార్స్ 5.25%, మహీంద్రా అండ్ మహీంద్రా 4%, అలాగే మారుతి సుజుకి 2.7%, ఐషా మోటార్స్ దాదాపు 9% వరకు నష్టపోయినట్టు చూస్తున్నాం. అలాగే భారత్ ఫోర్జ్ 3%, అశోక్ లేలాండ్ 2.44% వరకు నష్టపోయి భారీగా సెల్లింగ్ ప్రెషర్కి గురవుతున్నట్టు మనం చూస్తున్నాము. శేష్ గారు చెప్పండి, ఆటో స్టాక్స్కి సంబంధించినంత వరకు ప్రస్తుతం ఈ కరెక్షన్లో బై అండ్ డిప్స్ ప్రాతిపదికన ఏమైనా ఎంపిక చేసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అవసరం లేదనిపిస్తుంది అండి. మనకి తొందరపడి కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. రీసెంట్గా ఆటో స్టాక్స్ బాగా పెరిగాయి, అది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనకి లాస్ట్ ఒక 2 months బ్యాక్ సెల్లింగ్ తర్వాత లాస్ట్ ఒక 1 monthలో అటు మారుతి కానీ ఐషర్ మోటార్స్ కానీ బాగా పెరిగాయి. అయితే నెంబర్స్ మళ్ళీ నిన్నటి నెంబర్స్ వీక్నెస్ చూసామండి నెంబర్స్లో. అండ్ ఈవెన్ నిన్న వచ్చిన నెంబర్స్ అని కాదు, లాస్ట్ ఫ్యూ మంత్స్ మనకి మరి ముఖ్యంగా లాస్ట్ ఒక 3 months నెంబర్స్ కానీ చూసుకుంటే సేల్స్ స్లోగా డౌన్ అవుతున్నాయి. అది కన్సర్న్గా మనం అనుకోవచ్చు. దాని కారణంగా ఆటోమొబైల్కి చెందిన స్టాక్స్ బాగా కరెక్షన్లోకి వచ్చాయి. ఇంకొంచెం కరెక్షన్ రావచ్చండి. మనకి ఇనిషియల్ డేస్ కాబట్టి కరెక్షన్ స్టార్ట్ అయ్యి ఈ రోజే కాబట్టి ఈ రోజు కాబట్టి ఇంకా ఫ్యూ డేస్ కరెక్షన్ ఉండొచ్చు. బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం సెల్ అండ్ ర్యాలీస్ అనే చెప్తాను. బై అండ్ డిప్స్ ఇప్పుడే వద్దని చెప్తానండి. వీళ్ళకి ప్రైవేట్ బ్యాంక్స్ చూసుకున్నట్టయితే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా నష్టాల బాట కొనసాగుతున్నట్టు మనం చూడొచ్చు. ముఖ్యంగా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇండస్ ఇన్ బ్యాంక్ దాదాపు 1.31% వరకు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. అలాగే RBL బ్యాంక్ వచ్చేసి దాదాపు 2% వరకు నష్టపోయింది. అలాగే సౌత్ ఇండియన్ బ్యాంక్ 1%, అలాగే యాక్సిస్ బ్యాంక్ దాదాపు 1.47% వరకు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. శేష్ గారు చెప్పండి, ప్రైవేట్ బ్యాంక్స్కి సంబంధించినది మనకి స్పెసిఫిక్ స్టాక్స్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ బ్యాంక్స్ మీద ఎలాంటి వికల్పం? అంటే ఓవరాల్గా బ్యాంక్స్ ఇప్పటి వరకు మార్కెట్లో అంత వీక్నెస్ అనేది కనపరచలేదు ఈరోజు ట్రేడింగ్ పరంగా. ఓ దశలో బాగా వీక్గా ఉన్నాయి. అయితే లో నుంచి బాగా రికవరీ కూడా బ్యాంక్స్లో కనపడింది. బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే లో 27,175, ఇప్పుడు 275 దగ్గర ఉంది. అయితే షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం బ్యాంక్ నిఫ్టీకి సెల్లింగ్ అనే చెప్తాను. 27 కరెంట్ లెవెల్స్లో కాకుండా రేపు ఎల్లుండిలో కొంచెం మొత్తం పుల్ బ్యాక్ వచ్చిందంటే బ్యాంక్ నిఫ్టీలో సెల్ చేయమని చెప్తానండి. ఓవరాల్గా ట్రెండ్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ ట్రెండ్లోకి స్టార్ట్ అయిందని చెప్పచ్చు. ఇక నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ దాదాపు 1.64% వరకు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్ని కూడా చాలా వరకు సెల్లింగ్ ప్రెషర్ని ఎదుర్కొంటున్నాయి. భారత్ పెట్రోలియం వచ్చేసి దాదాపు 3.15% వరకు నష్టపోయింది. అలాగే గెయిల్ కూడా దాదాపు 3.27% వరకు నష్టపోయినట్టు చూడొచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 0.73%, హిందుస్థాన్ పెట్రోలియం 1% వరకు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. అలాగే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసుకున్నట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 1.49% వరకు నష్టపోయి మార్కెట్స్ ఇండెక్స్లోనే చాలా వరకు డ్రాక్ చేసినట్టు మనం చూస్తున్నాము. హెవీ వెయిట్ స్టాక్గా మనం పరిగణించవచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్ని. సో శేష్ గారు చెప్పండి, రిలయన్స్ ఇండస్ట్రీస్కి వచ్చినటువంటి ఈ కరెక్షన్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? ఏమన్నా మన పుల్ బ్యాక్లో ఏమన్నా దీన్ని ఎక్వైర్ చేసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు లాస్ట్ 2 daysగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక స్ట్రాంగ్ నుంచి వీక్ జోన్లోకి వచ్చిందండి. మనకి లాస్ట్ మంత్ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ వీక్గానే ఉంది.
అట్ ద సేమ్ టైం అంటే వీక్నెస్ నుంచి ఒక 2 days 3 days పాజిటివ్గా ఉంది, క్లోజర్గా 1140 దాకా వెళ్ళింది. తర్వాత అక్కడ మళ్ళీ సస్టైన్ కాకుండా ఇప్పుడు 1108 ఉంది. కాబట్టి 1100 బిలో వచ్చినప్పుడు దీన్ని పిక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ట్రేడింగ్ రేంజ్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. 1160 నెక్స్ట్ 1120 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. నేను కూడా 1080 అనేది ఒక బయింగ్ పాయింట్ పెట్టుకొని బై చేయొచ్చు. వీళ్ళకి ఫార్మా స్టాక్స్ చూసుకుంటే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ వచ్చేసి దాదాపు 0.48% వరకు నష్టపోయిన చూడొచ్చు. ఎక్సెప్ట్ సన్ ఫార్మా మినహా దాదాపు అన్ని స్టాక్స్ కూడా దాదాపు 2 to 1% వరకు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 0.23% వరకు నష్టపోయింది. అలాగే లుపిన్ 1%, గ్లెన్మార్క్ ఫార్మా 1%, అరవిందో ఫార్మా 1%, క్యాడిలా 1%, సిప్లా 1.63%, దివిస్ ల్యాబ్స్ 0.31% వరకు నష్టపోయి కేవలం సన్ ఫార్మా మాత్రమే 1.5% వరకు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. శశి గారు, ఫార్మా స్టాక్స్ మీద ఎలాంటి వ్యూ కలిగినా ముఖ్యంగా సన్ ఫార్మా అగైన్స్ ద ట్రెండ్ వెళ్తున్నట్టు మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో సన్ ఫార్మాని ఈ లెవెల్ ఏమైనా ఎక్వైర్ చేసుకునే అవకాశం ఉందంటారా? సన్ ఫార్మా అనేది ఒక ట్రేడింగ్ రేంజ్ అనేది మనం చూస్తున్నామండి. ఇది 4 హయ్యర్ సైడ్ చూసుకుంటే 460, మనకి లోయర్ సైడ్ చూసుకుంటే ఈ మధ్య 400 అని చేంజ్ దాకా వచ్చింది. బట్ సస్టైన్ అవుతుందంటే అనుకోను. బట్ టైం బీయింగ్ అయితే కొంచెం ఆగింది, ఫాల్ అయితే ఆగింది. దీంట్లో మనకి కంటిన్యూ ర్యాలీ అయితే ఈ స్టాక్లో ఉండకపోవచ్చు అండి. వీళ్ళకి రేపటి మార్కెట్కి సంబంధించినంత ట్రేడర్స్ నుంచి సలహా ఏంటి? రేపు మార్కెట్స్ అంటే యూఎస్ మార్కెట్స్ ఫ్యూచర్స్ కానీ చూసుకుంటే మనకి కొంచెం లో నుంచి రికవర్ అయినాయి. మరి యూరప్ కూడా చాలా వరకు ఒక 50% లో నుంచి రికవర్ అయినాయి. సో ఎక్స్క్యూజ్ మీ, ఓవరాల్గా నేను అనుకోవడము గ్లోబల్ క్యూస్ కొంచెం పాజిటివ్గా ఉంటే రేపు కొంచెం ఇనిషియల్గా కొంచెం గ్యాప్ అప్ రావచ్చు. బట్ సస్టైన్ అవుతుంది నేను అనుకోను. ఈ రోజు కానీ చూసుకుంటే లాస్ట్ ఫ్యూ డేస్గా దాదాపు అన్ని మార్కెట్స్ మనకి క్లోజ్ ఉన్నాయి. ఈరోజు ఓపెన్ అయిన తర్వాత అటు హ్యాంగ్సెంగ్ లాంటివి బాగా హెవీగా 760 పాయింట్స్ హ్యాంగ్సెంగ్ నష్టపోయింది. మిగతా అదర్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా 1% పైన నష్టాల్లో ఉన్నాయి. రేపు ఎల్లుండో చూడాలండి. రేపు ఎల్లుండో ఎందుకంటే మనకి ఇంకా హాలిడేస్ మూడ్లోనే ఉంటారు చాలా వరకు. అటు ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి అటు గ్లోబల్గా ఈవెన్ ట్రేడింగ్ యాక్టివిటీ చేసే వాళ్ళు కూడా చాలా వరకు దూరంగానే ఉంటారు. ప్లస్ వాల్యూమ్స్ జరగవు అనమాట. నేను కూడా ఎల్లుండి నుంచి మనకి కొంచెం వాల్యూమ్స్ బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి అటు గ్లోబల్ మార్కెట్స్లో కూడా. కాబట్టి మనకి ఒక 2 days మనకి టైం పడుతుంది. ఈరోజు వచ్చిన మూవ్ బేస్ చేసుకొని మనం 100% మార్కెట్ బాగా పడిపోతుందని చెప్పలేం, లేదా బాగా పెరుగుతుందని చెప్పలేం. బట్ ఓవరాల్గా మార్కెట్స్ మాత్రం మనకి 2 days తర్వాతే మనకి క్లియర్ ట్రెండ్ అనేది తెలుస్తుంది. బట్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం కానీ గమనిస్తే సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను ఫ్యూ డేస్ కోసం. థ్యాంక్ యూ శశి గారు. ఇవి క్లోజింగ్ బెల్ విశేషాలు. కీప్ వాచింగ్ టీవీ5 మనీ.